హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక దీపక్ విజయాంబిక నవ్వుతూ, దేవుడు మన వైపే ఉన్నాడు మమ్మీ. లేకపోతే పాపం మందారం తన చావును తను వెతుక్కుంటూ విరూపాక్షి దగ్గరికి వచ్చింది. అదే సమయంలో వాడి బ్యాడ్ లక్ను వెతుక్కుంటూ ఆ రాజుగాడు రావడం ఏంటో. అసలు ఆ దేవుడి స్క్రిప్ట్ మామూలుగా లేదు మమ్మీ. ఎరవేయకుండానే సొరదీర్కినట్టు మామూలుగా భలే ఉంది మమ్మీ. నిజమేరా, మందారాన్ని చంపడం, రాజుని ఇరికించడం బానే ఉందిరా. కానీ పొరపాటున నువ్వు చిన్న క్లూ వదిలినా సరే నిన్ను ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లేదు మమ్మీ, ఈసారి నేను చాలా క్లియర్గా ఉన్నాను. మరి మీ అత్తయ్య ఎక్కడుందో తెలియదు మమ్మీ. అత్తయ్య కనుక ఇక్కడికి వచ్చేసిందంటే మన గురించి మొత్తం మామయ్యకి చెప్పేస్తుంది. విరూపాక్షి ఇక్కడికి వస్తే మీ మామయ్యకి నిజం చెప్పేస్తుంది. ఇక్కడికి రాకుండా ఆ అప్పలనాయుడు దగ్గరికి వెళ్తే అక్కడ నిజం కూడా చెప్పేస్తుంది. ఎటు నిజం చెప్పినా మనకే ప్రాబ్లం. సో విరూపాక్షి మన చేతుల్నే ఉండాలి. మన వాళ్ళకు చెప్పి ఆ విరూపాక్షిని తొందరగా పట్టుకోమని చెప్పు. సరే మమ్మీ. ఇక దీపక్ రౌడీలకు ఫోన్ చేసి, రే, మన దగ్గర నుంచి తప్పించుకున్న ఆవిడని ఎలాగైనా తొందరగా పట్టుకోండి. ఆచూకీ తెలిసినా నాకు ఫోన్ చేయండి. ఆవిడ నాకు ఎంతో అవసరం. ఇలా మాట్లాడుతూ ఉండగా ప్రతాప్ రాగానే ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఊరుకో అక్క, బాధపడకు. తమ్ముడు, రూప ఎలా ఉందిరా? బాగానే ఉందక్క, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. రే దీపక్, మందారాన్ని తలుచుకుంటూ బాధపడితే ఏమొస్తుందిరా? నీ కొడుకు ఇంతలా ఏడుస్తున్నాడో ఏమో. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడో లేదో. నేను వాణ్ణి తీసుకొస్తాను మమ్మీ. మందారం ఆత్మ శాంతించాలంటే వాడు తప్పకుండా ఉండాలి. నేను తీసుకొస్తాను. ఇక నన్ను వాణ్ణి ఎవరు చూసుకుంటారు మమ్మీ? ఏదైనా తప్పు చేస్తే నన్ను మంచి మార్గంలో నడిపించేది. ఎలా అయిపోయినా నా కొడుకును మంచిగా పెంచుతుంది అనుకున్నాను. కానీ నా బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది మమ్మీ. ఊరుకో దీపక్, ఎలా ఉండను మామయ్య. మందారం లేకుండా నేనుండగలను కానీ నా కొడుకు ఎలా ఉంటాడు మామయ్య? అసలు నా బిడ్డకు తల్లి లేకుండా చేసిన ఆ రాజుగాడు దొరికితే వాణ్ణి వదిలే ప్రసక్తి లేదు. ఆవేశపడకు దీపక్. వాణ్ణి చంపినంత మాత్రాన మందారం ఆత్మశాంతి కలగదు. బాగుపడి నీ కొడుకును జాగ్రత్తగా చూసుకుంటే మందారం శాంతిస్తుంది. మందారాన్ని చంపిన ఆ రాజుని నేను ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా వాడికి శిక్ష పడేలా నేను చేస్తాను. నువ్వు అలా చేస్తావని నాకు నమ్మకం ఉంది మామయ్య. ఇక విజయాంబిక యాక్టింగ్ చేస్తూ, దెబ్బకు 2 పిట్టలు పడిపోయాయి. ఇక 3వ పిట్టను పెళ్లి చేసుకుంటే మన జీవితం హ్యాపీగా ఉండిపోతుంది. ఆ రాజుగాడికి శిక్ష పడిందంటే మమ్మీ మంచిగా రూపను పెళ్లి చేసుకోవచ్చు. దీపక్, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఆ రాజుగాడు జైలుకు వెళ్ళాడంటే రూపతో నీ పెళ్లి జరుగుతుంది. నా తమ్ముడే స్వయంగా చేపిస్తాడు. థ్యాంక్స్ మందారం. నువ్వు రాకపోతే ఇదంతా ఈ స్క్రిప్ట్ జరిగేదే కాదు పాపం. ఇదిలా ఉండగా రూప తన కిడ్నీని తన అత్తకు ఇవ్వగానే రాజు దగ్గరికి వెళ్తుంది. రూప, నువ్వెలాగున్నావు? బాగానే ఉన్నాను. నేను మందారంని చంపలేదు రూపా. నేను నీ భార్యను రాజు. నువ్వేంటో నాకు తెలీదా? మరి నేను చేయలేదంటే పెద్దయ్యగారు నమ్మట్లేదు కదమ్మాయి గారు. ఇక రాజు జరిగిన విషయం చెప్పగానే రూప చాలా బాధపడుతూ ఉండిపోతుంది. రూప, నీ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా? జరగలేదు రాజు. మామయ్య వచ్చి ఆల్రెడీ నాకు పెళ్ళైన విషయం చెప్పేశాడు. సమయానికి రేణుక తన కిడ్నీని ఇవ్వడం వల్ల మా అమ్మ బ్రతికింది. ఇది విని రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సుమ కోపంతో, రేణుక కిడ్నీ దానం చేయడం ఏంటి రాజు? అవునంటే అమ్మకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంట. అర్జెంటుగా కిడ్నీ ఇవ్వకపోతే చనిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు రేణుక వెళ్ళి కిడ్నీ దానం చేసిందంట. ఇక సుమ కోపంతో, కిడ్నీ దానం చేసింది రేణుక కాదు రాజు, రూప. ఇది విని రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి చిన్నమ్మ నువ్వు చెప్పేది? అవును రాజు, కిడ్నీ ఇచ్చినానని ఎవరికి చెప్పొద్దని డాక్టర్తో ఒట్టించుకుంది. కిడ్నీ ఇచ్చింది రూప అని తెలిస్తే మీ అమ్మగారు ఒప్పుకోరని ఇలా చెప్పింది. అమ్మాయి గారు, మా అమ్మకు ప్రాణభిక్ష పెట్టింది మీరా? ప్రాణభిక్ష కాదు రాజు, ప్రేమతో నెరవేర్చుకున్నది. థ్యాంక్స్ అమ్మాయి గారు. అమ్మకు ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. నేనున్నంత వరకు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు రాజు. ఎలాగైనా సరే రేపు నీకు బెయిల్ ఇప్పించే బాధ్యత నాది. అమ్మాయి గారు, ఈ పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదిలా ఉండగా విజయాంబిక ఏడుస్తూ, ఆ అంతా రాజుగాడు చేశాడు.
ఇక ప్రతాప్ మాట్లాడుతూ అసలు ఆ రాజుగాడు మందారం ఏం చేశాడని పుట్టున పెట్టుకున్నాడు. ఇక చంద్ర మాట్లాడుతూ నాకెందుకో రాజు ప్రమేయం ఏం లేదు అనిపిస్తుంది అన్నయ్య. అలా చెప్పేసరికి విజయాంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఏం జరుగుతుంది? మరి రాజు బెయిల్ నుంచి బయటికి వస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.